హాయ్ ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కేంద్ర ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన సంవిధాన్ బచావో అనే పేరు మీద రాంచీ వేదికగా ఒక సభ జరిగింది. అందులో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ఆ తీవ్రవాద దాడి గురించి మాట్లాడుతూ భారతదేశంలో పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉంది అని ప్రభుత్వం అంగీకరించింది. ఇంటెలిజెన్స్ ను పటిష్టపరచుకుంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. దాడికి 3 రోజుల ముందే నిఘా సమాచారం ఉంది కేంద్రానికి అన్న విషయం నాకు తెలిసింది. అలాంటప్పుడు అక్కడ పహల్గాములో తగినంత భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అని మల్లికార్జున ఖర్గే మాట్లాడాడండి. అయితే భారతీయ జనతా పార్టీ వెంటనే టిట్ ఫర్ టాట్ లాగా మల్లికార్జున ఖర్గేకి కౌంటర్ కూడా ఇచ్చింది. సరే, అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. వెంటనే భద్రతా వైఫల్యము అని చెప్పి తిట్టడము, లేదు ఇంటెలిజెన్స్ని తిట్టడము, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ అక్కడ సెక్యూరిటీని పెట్టలేదు చూసారా అని చెప్పి కేంద్రాన్ని నిందించడం, ఇది ఎంతవరకు సబబు అనేది మీరు ఆలోచించండి. నిజంగా నిఘా వర్గాలు గనక ఫలానా చోట తీవ్రవాద దాడి జరిగే అవకాశం ఉంది అని రికార్డెడ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే అక్కడ సైన్యాన్ని లేదా భద్రతా బలగాలను మోహరించకుండా ఎందుకుంటుందండి కేంద్రము? ఎవరైనా కానీ ఎందుకు మోహరించకుండా ఉంటారు? కావాలని జనాలు చచ్చిపోవాలి అని చెప్పి మోహరించకుండా ఉంటారా? చెప్పండి. భద్రతా వైఫల్యం అని చెప్పి మాట్లాడడము తప్పే, లేదు భద్రత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ అక్కడ సెక్యూరిటీ పెట్టలేదు అని చెప్పి కూయడం కూడా తప్పే. దానికి సంబంధించి మనం చాలా లోతైన వీడియో పెట్టుకున్నాం. మన తిరుమల కొండల ఎత్తు 3200 అడుగులు. అంతకు 5 రెట్లు, 4 రెట్లు, 3 రెట్లు ఉన్నటువంటి కొండలు అక్కడ ఉంటాయి. 10,000 అడుగుల ఎత్తు, 12,000 అడుగుల ఎత్తు, 15,000 అడుగుల ఎత్తు, అంత భారీ ఎత్తున్నటువంటి కొండలు, అరణ్యాలు, లోయలు, పర్వతాలు, భయంకరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత టఫ్ టెరైన్ అక్కడ ఉంటుంది. అక్కడ మనిషికి ఒక సైనికుడిని పెట్టడం అనేది చాలా కష్టం. మనిషికే కాదు, కిలోమీటర్కి ఒక సైనిక పోస్ట్ పెట్టడం కూడా చాలా టఫ్ గా ఉంటుంది. పైగా నార్మల్ రోడ్డు కూడా కాదు. వెళ్ళినటువంటి వాళ్ళు ఆ పైన అక్కడికెక్కడో బైసరన్ అక్కడికి వెళ్ళారు. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సమయంలో వాటిని ఓపెన్ చేస్తారు. కానీ కొంతమంది టూరిస్ట్ ఆపరేటర్స్ ముందే ఓపెన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ భద్రతా అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇట్లా దీంట్లో చాలా ఉన్నాయి. కేంద్రం ఆల్రెడీ చెప్పింది కూడా. అయితే కేంద్రం ఎక్కడా కూడా ఇంటెలిజెన్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ మేము సైన్యాన్ని అక్కడ పెట్టలేదు అని చెప్పి కేంద్రం ఒప్పుకోలేదు. అలాంటిది ఏమీ మాట్లాడలేదు. ఈ మల్లికార్జున ఖర్గే గారండి పచ్చి అబద్ధాలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ట్విస్ట్ చేయడము, ఇండైరెక్ట్ గా పాకిస్తాన్కు మద్దతుగా నిలబడే మాటలు మాట్లాడడం. రేపు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందా రాదా, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అని చర్చిస్తున్నటువంటి తరుణంలో మల్లికార్జున ఖర్గే ఈ రాజకీయపరమైన విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుద్ధి మరోసారి బయటపెట్టాడు. 3 రోజుల క్రితమే మనం చూసాం. నరేంద్ర మోదీ గారి ఫోటోను తల లేకుండా గాయబ్ అన్నటువంటి పదం రాసి పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారిగా నిరసన వచ్చేసరికి దెబ్బకు తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కేంద్రం మీద అవాకులు చవాకులు పేలడం. ఈ 10 రోజుల్లో కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంది ఒక్కసారి ఆలోచించండి. సింధు జలాల ఒప్పందం రద్దు నుంచి మొదలెట్టి వరుసగా అండి రోజుకి పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కేంద్రం. నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఆపారు డ్యామ్స్ లోపల. నెక్స్ట్ ఉన్న డ్యామ్స్ ఎత్తు ఎలా పెంచాలి అని చెప్పి దాని మీద ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే కొత్త డ్యామ్స్ కట్టే లోపు టైం పడుతుంది కాబట్టి ఉన్న డ్యామ్స్ యొక్క ఎత్తు ఎలా పెంచాలి. ఈ లోపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ లో వచ్చినటువంటి నీళ్లు ఉంటాయి కదా, అక్కడ పూడిక తీత పనులు మొదలు పెట్టారు. ఒక్కసారి పూడిక తీత కనుక చేస్తే ఆ లోతు పెరుగుతుంది. దానివల్ల నీళ్లు ఇంకా ఎక్కువ స్టోర్ అవుతాయి. దానివల్ల పాకిస్తాన్కి వెళ్లకుండా నీళ్లను ఆపే అవకాశం ఉంటుంది. ఇట్లా మల్టీ డైమెన్షన్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకుంటూ వస్తోంది పాకిస్తాన్ మీద. ఇటువంటి తరుణంలో మల్లికార్జున ఖర్గే చేస్తున్న వ్యాఖ్యలు దిక్కుమాలిన వ్యాఖ్యలు. అదే విషయం. ధన్యవాదాలు.